దర్శనం నీవు చూడాలంటే ఆమేన్. నీలో ఉన్నటువంటి ఉజ్జియా చావా, ఆ గర్వం చావా. నీలో ఉన్న గర్వం, ఆ గర్వం చావా. ఏంటా గర్వం? నా ఎంత గొప్పవాడు ఎవరు లేడు, నా ఎంత పెద్ద జాతి ఎవరికి లేదు, నేను పెద్ద జాతిలో పుట్టా, పెద్ద కులంలో పుట్టా అని ఇవన్నీ గర్వమే. నాకు డబ్బు ఉన్నది, నాకు బిల్డింగులు ఉన్నాయి, ఇదంతా గర్వమే. ఆ గర్వం నీలో చావాలి. చస్తేనే ఆ సింహాసనం కూర్చున్నటువంటి దర్శనం నీకు కనబడతాడు. అంతవరకు కనబడు. నీలో ఉజ్జియా చావా. చాలా మందికి పలు రకరకాల గర్వాలు ఉన్నాయి. ఒకే గర్వం కాదు, ఒకే గర్వం. పిల్లల మీద ఒక గర్వం, నా పిల్లలు అబ్బో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుతున్నారు, ఇంకేగా అది ఒక గర్వం. పిల్లలు సంపాదిస్తున్నారని ఒక గర్వం. అనే చూసారా, పిల్లలు అందంగా పుట్టారని ఒక గర్వం. నా ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తున్నాయని ఒక గర్వం. రాని ఎంతైనా వచ్చినా రాని, తగ్గించుకుని అందుకో. యేసయ్య ఎంత తగ్గింపు నీలో కనబడాలి. అంత ఉన్నతమైన సింహాసనానికి వెళ్ళాలంటే నీకు అంతగా తగ్గింపు నీ జీవితంలో కనబడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నీ జీవితంలో తీర్మానం చేసుకో. ఉజ్జియా గర్వం నీలో ఉన్నదా? నీలో ఉన్న ఉజ్జియా చావాలి. ఆడు బతికుంటే ఆ సింహాసనం నీకు రాదు, ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోలేవు. ఉజ్జియా చావాలి.